దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. ప్రైజ్ ద లార్డ్. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో మరొకసారి మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ఈ లేఖన ధ్యానాలకు ఆహ్వానం పలుకుతూ ఉన్నాం. రకరకాల లోయలు, వాటి పరిస్థితులు, ఆ లోయలలో ఆయా వ్యక్తుల అనుభవాలు, ఒక్కొక్క లోయ ఒక్కొక్క అనుభవాన్ని ఇస్తూ ఉంది. ఈ ఉదయకాల సమయంలో మరొక ఆశీర్వాదకరమైన లోయ, బెరాకా లోయ. దీనినే యెహోషాపాతు లోయ అని కూడా చెప్పబడుతూ ఉంది. చాలా శ్రేష్టమైన లోయ. ప్రతి ఒక్కరూ ఈ లోయను గురించి తెలుసుకోవాలి. ఈ లోయ అనుభవం ప్రతి క్రైస్తవ బిడ్డ ఆత్మీయ జీవితాలకు అది తప్పకుండా అనుభవంలోనికి రావలసినటువంటి లోయ అనుభవము. దినవృత్తాంతములో 2వ గ్రంథము 20వ అధ్యాయము 25, 26 వచనములు, యెహోషాపాతును అతని జనులను వారి వస్తువులను దోచుకొనుటకు దగ్గరకు రాగా ఆ శవముల యొద్ద విస్తారమైన ధనమును ప్రశస్తమైన నగలును కనబడెను. వారు తమకిష్టమైనంత మట్టుకు తీసుకొని తాము కొనిపోగలిగినంత కంటే ఎక్కువగా ఒలుచుకొనిరి. కొల్ల సొమ్ము అతి విస్తారమైనందున దానిని కూర్చుకొనుటకు 3 దినములు పట్టెను. 4వ దినమున వారు బెరాకా లోయలో కూడిరి. అక్కడ వారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించినందున నేటి వరకును ఆ చోటికి బెరాకా లోయ అని పేరు. దేవుడి పరిశుద్ధ లేఖన భాగములను మన వినికిడిలో దీవించును గాక. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈ బెరాకా లోయ ఒక విశిష్టమైన అనుభవాన్ని దేవుని బిడ్డల జీవితాలలో తెలియచేసే లోయ. బెరాకా అనగా కృతజ్ఞత లేక స్తుతి అని అర్థము. ఈ బెరాకా మొదటిగా ఇట్స్ ఎ వ్యాలీ ఆఫ్ బ్యాటిల్. అది పోరాటపు లోయగా చెప్పబడింది. ఈ పోరాటపు లోయ హౌ కుడ్ ఇట్ బికమ్ ఎ వ్యాలీ ఆఫ్ బ్లెస్సింగ్? ఇది చాలా విచిత్రం. పోరాటపు లోయగా ఉన్న బెరాకా దీవెనకరమైన లోయగా మార్చబడెను. పోరాటానికి దీవెనకు మధ్య ఒక బలమైన గీత గీయబడింది. అదే స్తుతి, ప్రైజ్ అండ్ థ్యాంక్స్ గివింగ్. ప్రియా దేవుని బిడ్డలారా, అనేక మంది భక్తులు చరిత్రలో చెప్పే ఒక మాట ఏమిటి అనంటే, వితౌట్ క్రాస్ దెర్ ఇస్ నో క్రౌన్. సిలువ లేకుండా మకుటము లేదు. అలాగే శ్రమ లేకుండా విజయం కూడా రాదు. నో ట్రయల్, నో ట్రయంఫ్. నో క్రాస్,
నో క్రౌన్. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని పిల్లలుగా, విశ్వాసులుగా మన జీవితాలలో ఒక విలువైన ముకుటాన్ని ధరించాలి అన్నా, విలువైన ఒక విజయాన్ని సొంతం చేసుకోవాలన్నా శ్రమ, వేదన, హింస, ప్రయాస, పోరాటం ఇవన్నీ తప్పకుండా ఉండవలసిన అగత్యం మనము చూస్తూ ఉన్నాం. చదవబడిన లేఖనాలను టూకీగా మనం గమనించినట్లయితే ఈ బెరాకా లోయ హెబ్రోను నుండి యెరూషలేమునకు వెళ్ళే దారిలో తటస్థిస్తూ ఉంది, ఎదురవుతూ ఉంది. యూదా రాజ్యం మీద యెహోషాపాతు అనే వ్యక్తి పరిపాలన చేస్తూ ఉన్న కాలంలో నలుదిక్కుల నుండి శత్రు సైన్యాలు చుట్టుముట్టినాయి. మోయాబీలు, అమ్మోనీలు, మెయోనీయులు, ఆ తర్వాత సిరియనులు, వీరందరూ ఒక్కమారే యోధా దేశం మీదకు దండెత్తి వచ్చినప్పుడు రాజైన యెహోషాపాతు ఏం చేశాడు అంటే, ఆయన చేసిన మొట్టమొదటి పని దినవృత్తాంతములు 2వ గ్రంథం 20వ అధ్యాయం 3వ వచనంలో, అందుకు యెహోషాపాతు భయపడి యెహోవా యొద్ద విచారించుటకు మనసు నిలుపుకొని యోధా అంతటా ఉపవాస దినము ఆచరింపవలెనని చాటించెను. అది శత్రురాజులు చుట్టుముట్టితే ఒక రాజు చేస్తూ ఉన్న పని దేవుని సన్నిధిలో కనిపెట్టాలి, దేవుని సన్నిధిలో వేచి ఉండాలి అని ఆశించటం. ఆ తర్వాత ప్రజలందరూ కూడా ఉపవాసం ఉండి దేవుని సన్నిధిలో ప్రార్థించమని చెబుతూ ఉన్నారు. ఎంత గొప్ప ఆలోచన! ఒక శోధన మీద, ఒక శ్రమ మీద మనకు జయము కలగాలి అని అంటే చేయవలసిన మొట్టమొదటి పని అది. ప్రభు సన్నిధిలో కనిపెట్టుట, ప్రార్థించుట, ఉపవాసం ఉండుట. తప్పకుండా మన పోరాటాలు ఆశీర్వాదకరమైన సంఘటనలుగా దేవుడు మలుస్తాడు. ఆ తర్వాత మనం చూసినట్లయితే ఇక్కడ యెహోషాపాతు రాజు భయపడ్డాడట. భయము ఏమండి, ఈ భయాన్ని ఏ రకంగా మనము అధిగమించవచ్చు? భయము అనేది అందరి జీవితాలలో ఉంది. ఈ భయాన్ని మనం ఎలా ఓవర్కమ్ చేయాలి, అధిగమించాలి, జయించాలి అంటే దానికి చక్కని పరిష్కారాన్ని కూడా దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. భయపడుతూ ఉన్న రాజు దేవుని మీద మనసు నిలిపెను. భయపడుతూ ఉన్న ప్రజలు దేశమంతటా ఉపవాసం ఉండి ప్రార్థన చేయించుండేది. అబ్బా, ఇఫ్ యు హియర్ నో ఫియర్, ప్రభు స్వరాన్ని వినేవారంగా ఎవరమైతే ఉంటామో వారి జీవితంలో భయము అనే దానికి చోటు లేదు. లేదా ఇఫ్ యు ఫియర్ యు కాంట్ హియర్. నీ మనస్సు, నీ హృదయము, నీ ఆలోచన ఏమైనా భయాల చేత నింపబడి ఉన్నట్లయితే దేవుని స్వరాన్ని వినటం చాలా కష్టం. నీ మనస్సు గలిబిలితో, కలవరంతో
ఉన్నప్పుడు దేవుని మాటకు అక్కడ చోటు ఉండదు. కాబట్టి యెహోషాపాతు రాజు భయపడిన వేళ తన మనసు దేవుని మీద నిలపటానికి పూనుకున్నాడు. అబ్బా ప్రియ సహోదరి సహోదరులరా, మన జీవితాల్లో గమనించుదాం. ఈ మోయాబీలు, అమ్మోనీలు, మెయోనీలు, సిరియనులు అనే ఈ శత్రు సైన్యాలను మనం గమనిస్తే కొన్ని రకాల శోధనలు, శ్రమలు మనము ఎదుర్కొంటున్నట్లుగా జ్ఞాపకం చేస్తున్నాయి. శారీర సంబంధమైన శ్రమలు, మానసిక సంబంధమైన శ్రమలు, ఆధ్యాత్మిక సంబంధమైన శ్రమలు, ఆ తర్వాత ఇహలోక సంబంధమైన శ్రమలు రకరకాలుగా మనము ఎదుర్కొంటూ ఉంటున్నాం. వాటికి నిదర్శనం ఈ మోయాబు, అమ్మోని, ఆ తర్వాత మెయోనీల ఆ శత్రు సైన్యాలు వాటికి నిదర్శనంగా కనిపిస్తూ ఉన్నాయి. కొన్ని మాటలు మనం ఇక్కడ గమనించుదాం. లోయ అనేది ఏర్పడే విధానంలో రకరకాల అంశాలు ఇమిడి ఉంటాయి. కొన్నిసార్లు కొన్ని లోయలు భూకంపాల వలన ఏర్పడతాయి, మరికొన్ని లోయలు వరదల వలన ఏర్పడతాయి, ఇంకా కొన్ని లోయలు కొండలు గుట్టల మధ్య ఏర్పడుతూ ఉంటాయి. అయితే ఈ లోయలన్నిటిలో కూడా ఉన్న ఒక సాధారణ విషయం ఏమిటంటే అవి సారవంతమైనవి, అవి ఫలభరితమైనవి, అవి మంచి పంటలను అందించేవి. ఈ బెరాకా లోయ హెబ్రోను నుండి యెరూషలేముకు వెళ్ళే మార్గంలో ఫలభరితమైన ప్రాంతముగా చెప్పబడుతూ ఉంది. ఈ బెరాకా లోయ దగ్గరకు వచ్చిన తర్వాత ఎవరైనా అక్కడ ఉన్నటువంటి పండ్లు, ఫలాలు వాటినే చూసి ఆహా ఇవి ఉంటే నాకు చాలు, ఇంకేం అవసరం లేదు అని ఒకవేళ సుఖభోగాలకు అలవాటు పడి అక్కడే ఉండిపోతారేమో అనే పరిస్థితులు కూడా లేకపోలేదు. ప్రియా దేవుని బిడ్డలారా, 23వ కీర్తన 4వ వచనంలో దావీదు భక్తుడు అంటాడు, గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను. ఒక వ్యక్తి లోయ అనుభవంలోనికి వచ్చినప్పుడు అక్కడే ఆగిపోయి అక్కడున్న అవకాశాలను బట్టి, అనుకూలతలను బట్టి అమ్మయ్య నాకు ఇది చాలు, ఇది ఉంటే ఇక నాకేం అవసరం లేదు అనుకోకూడదు. వారు ఏం చేయాలి అని అంటే వారు ఆ స్థలంలో సంచరించేవారుగా ఉండాలి. దే షుడ్ నాట్ సెటిల్ డౌన్, దే షుడ్ కీప్ ఆన్ మూవింగ్. మన విశ్వాస జీవితంలో ప్రియులరా, లోయ అనుభవము అనంటే దేవుడు కొన్నిసార్లు ఇచ్చిన ఆశీర్వాదాలే, సారంతో కూడిన జీవితాలే, ఫలభరితమైన జీవితాలే లోయగా మలచబడుతూ ఉన్నాయి. ఇది నాకు చాలు అనుకునే పరిస్థితుల్లో మన జీవితాలు ఉంటున్నాయి. కానీ భక్తుడు అంటాడు, కీర్తనకారుడు, యూ షుడ్ నాట్ కీప్ క్వైట్, యూ షుడ్ నాట్ సెటిల్ డౌన్ విత్ దట్. మరి ఏం చేయాలి? సంచరిస్తూ ఉండాలి. నువ్వంతా కలే చూస్తూ ఉండాలి, తిరుగులాడుతూ ఉండాలి, గమనిస్తూ ఉండాలి పరిస్థితుల ప్రభావాన్ని, చుట్టుప్రక్కల ఉన్న పరిస్థితులు ఎలా ఉన్నాయి, ఒక అవగాహన కలిగిన వ్యక్తిగా ఉండాలి.
ఇది మొదటి విషయం. ఆ తర్వాత రెండవదిగా చూసినట్లయితే మనము వీ షుడ్ టేక్ ద రైట్ కైండ్ ఆఫ్ యాక్షన్. మొదటిదేమో యాక్షన్ ఉండాలి. రెండవదిగా ఈ యాక్షను సరైనదిగా ఉండాలి, సక్రమమైనదిగా ఉండాలి. మన పనులు, మన క్రియలు, మన పద్ధతులు సక్రమమైనవిగా ఉండాలి. ఇది అవసరం. ఎలాగండి సక్రమమైనది అని అంటే, మనం చూసాం దినవృత్తాంతాలు 2వ గ్రంథం 20వ అధ్యాయం 3వ వచనంలో యెహోషాపాతు దేవుని యొద్ద విచారించుటకు మనసు నిలుపుకున్నాడు. యోధా వారు ఉపవాసం ఉన్నారు. మరలా 20వ అధ్యాయం 20వ వచనంలో చూస్తే, అంతటి వారు ఉదయముననే లేచి తెకోవ అరణ్యమునకు పోయిరి. వారు పోచుండగా యెహోషాపాతు నిలువబడి, యోధా వారులారా, యెరూషలేము కాపురస్తులారా, నా మాట వినుడి, మీ దేవుడైన యెహోవాను నమ్ముకొనండి, అప్పుడు మీరు స్థిరపరచబడుదురు. హల్లెలూయా. రెండవది వారొకట వేకువనే లేచి, ఉదయమునే లేచి తెకోవ అరణ్యమునకు పోయారు. మనం పెందల కడ లేచి దేవుని సన్నిధిలో ఉండటం నేర్చుకోవాలి. ప్రభు మీద ఆధారపడుతున్న నీవు నేను, ప్రభుతో చూస్తూ ఉన్న నీవు నేను చేయవలసిన పని ఏమిటంటే వేకువనే లేచే ఒక అనుభవాన్ని కలిగి ఉండాలి. మంచి యాక్షనే కలిగి ఉన్నాం. దేవుని తట్టు చూడటం, దేవుని మీద ఆధారపడటం. అయితే అది ఎలా ఉండాలంటే వేకువనే లేచి చూడాలట. హల్లెలూయా. ఆ తర్వాత ప్రభు నడిపించిన చోటికి వెళ్ళాలి. అలా వెళ్ళేటప్పుడు దేవుని మాట వినాలి, దేవునిని నమ్ముకోవాలి, దేవుని బట్టి స్థిరపరచబడాలి. హల్లెలూయా. ఇది రెండవ విషయం. లోకంలో ఉన్న మన యొక్క సంపదలను బట్టి, మనకున్న ఆధిక్యతలను బట్టి, లేక మనకున్న హోదాన్ని బట్టి, మనకున్న సామర్థ్యాన్ని బట్టి మనం స్థిరపరచబడటం కాదు. మనం దేవునిని బట్టి స్థిరపరచబడాలి, దేవుని నమ్ముకునేటని బట్టి స్థిరపరచబడాలి. ఇది రెండవ విషయం. మన పోరాటాలు దీవెనలుగా మార్చబడటానికి కారణం అవ్వాలంటే. మూడవ విషయం ఏమిటంటే, ఇదే దినవృత్తాంతములు 2వ గ్రంథం 20వ అధ్యాయము 22వ వచనంలో, వారు పాడుటకును స్తుతించుటకును మొదలు పెట్టగా యెహోవా యోధా వారి మీదకి వచ్చిన అమోనీయుల మీదను, మోయాబీల మీదను, సేయీరు మన్య నివాసుల మీదను మాటుగాండ్రెను పెట్టెను గనుక వారు హతులైరి. హల్లెలూయా. అబ్బా, ఎంత గొప్ప కార్యం అండి. పోరాటం చేయటానికి వచ్చిన వారు పోరాటంలో లేరు. వారి పోరాటము ఆత్మీయ పోరాటం, కత్తులు కటార్లు కాదు. అందుకని అపోస్తలుడైన పౌలు భక్తుడు అంటాడు, మా యుద్ధోపకరణములు ఈ లోక సంబంధమైనవి కావు, బలమైన దుర్గములను సైతము పడగొట్టగలిగిన శక్తి గలవే. ప్రభుని స్తుతించటం, ఆరాధించటం, ప్రార్థించటం, సేవించటం ఎంత గొప్ప ధన్యత అండి. ప్రియా దేవుని బిడ్డలారా, మన జీవితాలలో శోధనను జయించి, శ్రమలను జయించి, కష్టాలను జయించి మనము ప్రభువులో అధికారమును కలిగిన వారమై, ప్రభువులో జయ జీవితాలు కలిగిన వారమై ఉండాలి అనంటే, నీవు నేను ఆత్మీయ పోరాటంలో పాలు పంపులు పొందే వారంగా ఉండవలసిన అవసరత ఎంతైనా ఉన్నది. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 10వ అధ్యాయం
3-4 వచనాలలో చెప్పబడుతూ ఉన్నాయి. మేము శరీరదారులమై నడుచుకొనుచున్నను శరీర ప్రకారము యుద్ధం చేయము. మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు, కానీ దేవుని ఎదుట దుర్గములను పడద్రోయ జాలినంత బలము కలవై ఉన్నవి. హల్లెలూయా. యోధా వారు ప్రభుని స్తుతించటానికి, కృతజ్ఞతాస్తుతులు చెల్లించటానికి మనసు పెట్టారట. దేవుడేమో శత్రువుల మీద మాటుగాండ్రను పెట్టెను. అబ్బా, ఎంత గొప్ప పోరాటం అండి అది. నీ ఆత్మీయ జీవితంలో నీవు స్థిరంగా ఉంటే, ప్రభుని నమ్ముకుని ఉంటే, నీ చుట్టుప్రక్కల నీ కలిగే శోధనలు, శ్రమలు, ఇబ్బందులు అవి ఎన్ని రకాలుగా ఉన్న ప్రభు వాటిని పటాపంచులు చేస్తాడు. ఎందుకంటే ఆయన మాటుగాండ్రను పెడుతూ ఉన్నాడు. అవన్నీ తొలగిపోతాయి. అవన్నీ వెళ్ళిపోతే ఏమిటండి? దోపుడు సొమ్మట 3 దినాలు వారు సమకూర్చుకోవటానికే టైం పట్టి, 3 దినాలు కూడా చాలా విస్తారమైన సొమ్ము వారు సమకూర్చుకున్నారు. ఇదంతా సమకూర్చుకున్న తర్వాత ప్రియులరా, వారి ఇళ్ళకి వెళ్ళిపోలేదు, కానీ ప్రభుని స్తుతించటానికి బెరాకా లోయలో దిగారు, దేవునితో గడిపారు. చాలాసార్లు విశ్వాస జీవితాలలో దేవుని పట్ల కృతజ్ఞత కలిగి ఉండే విషయంలో మనము వెనుక తీస్తూ ఉంటాం. అదే అన్ని రకాల నష్టాలకు మూలము, కారణం. గమనించాలి, ప్రభుని స్తుతించే బిడ్డలుగా మనం ఉంటే దేవుడు విస్తారమైన సంపదలు ఇస్తాడు. నీ పోరాటాలు, నీ యుద్ధాలు దీవెనలుగా మార్చబడాలంటే నువ్వు మొదట ప్రభుని స్తుతించే బిడ్డగా ఉండాలి. అతి గొప్ప కార్యం నీలో నాలో ఉన్నట్లయితే ప్రియులరా, దేవుని వాక్యం సెలవిస్తుంది. జకర్యా ప్రవచన గ్రంథము 4వ అధ్యాయము 6-7 వచనాల్లో ప్రభు అంటూ ఉన్నారు, అప్పుడు అతడు నాతో ఇట్లనెను, యెరుబ్బయలునకు ప్రత్యక్షమగు యెహోవా వాక్కు ఇదే, శక్తి చేతనైనను బలము చేతనైనను కాక నా ఆత్మ చేతన ఇది జరుగునని సైన్యములకు అధిపతిగా యెహోవా సెలవిచ్చెను. గొప్ప పర్వతమా, యెరుబ్బయలును అడ్డగించుట నీవు ఏమాత్రపు దానవు. యెరుబ్బయలుని ఎలా అడ్డగిస్తావు? ఆయన స్తుతులు, కృతజ్ఞతలనే ఆయుధాలతో వస్తున్నాడు. ఈ ఆయుధాలను అడ్డగించే శక్తి ఆ పర్వతానికి లేదు, అపవాదికి లేదు. హల్లెలూయా. పౌలు భక్తుడు ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో ఒక మాట చెబుతూ ఒక అద్భుతమైన విషయాన్ని బయలుపరుస్తూ ఉన్నాడు. అపవాది కట అగ్ని బాణాలే కలిగి ఉన్నాడు, అగ్ని బాణాలను ఆయుధాలుగా కలిగి ఉన్నాడు. కానీ ఒక విశ్వాసి యొక్క స్తుతులను, కృతజ్ఞతలను అడ్డగించే డాలు వాని దగ్గర లేదు. డిఫెన్స్ చేయటానికి లేదు, వాడికి ఏమి అడ్డుకోలేడు. ఎంత చక్కగా పౌలు గారు చెప్పారు, నీవు నేను ప్రభుని స్తుతిస్తూ ఉంటే, ఆరాధిస్తూ ఉంటే ఆ స్తుతులు వ్యర్థం కావు, అవి దేవుని సన్నిధికే వెళతాయి. ఎందుకంటే స్తుతులు నువ్వు అడ్డగించేవాడు అపవాది కాడు, అపవాది అడ్డగించలేడు. ఎప్పుడన్నా ప్రభుని స్తుతించలేదు అని అంటే నీకు నీవే ప్రభుని స్తుతించట్లా, ప్రభు మీద ఆధారపట్ల, ప్రభు పట్ల కృతజ్ఞత కలిగిన వ్యక్తిగా నీవు ఉండట్లేదు. దుష్టుడు అగ్ని బాణాలే కలిగి ఉన్నాడు, కానీ డాలును కలిగి లేడు. ఆమేన్. యోధా వారు ప్రభుని స్తుతించుటకు, కృతజ్ఞతలు చెల్లించుటకు
వారు ఎప్పుడైతే పూనుకున్నారో, పాడుటకు ఘనపరచుటకు మనసు పెట్టారో, దేవుడు వారి శత్రువుల మీద మాటుగండ్రను పెట్టి గొప్ప విడుదలిచ్చాడు. దాని ఫలితంగా యోధా వారందరూ రక్తంతో తడపబడిన ఆ లోయ, బెరాకా లోయ ఇప్పుడు కృతజ్ఞతతో కూడిన కన్నీటితో, హర్షాతిరేకాలతో, ఆనంద బాష్పాలతో ఆ లోయను నింపుతూ ఉన్నారు. హల్లెలూయా. బెరాకా లోయ స్తుతి లోయగా మార్చబడింది. ప్రియ దేవుని బిడ్డలారా, నేను ఒక మాట చెప్పి ముగిస్తాను. ప్రకటన గ్రంథం 16వ అధ్యాయం 16వ వచనంలో ప్రభుని యేసుక్రీస్తు వారి రెండవ రాకడ సమయంలో ఈ బెరాకా లోయ లేక యెహోషాపాతు లోయ హర్మెగెద్దోను లోయగా మార్చబడుతుంది. కత్తి దూసి నిలిచి ఉన్న ప్రభుని యేసుక్రీస్తు వారికి ఎదురుగా లోకమంతా ఏకమై శత్రువులుగా ప్రభుకు వ్యతిరేకంగా నిలబడే చోటుగా మారబోతుంది. అయితే అంతిమంగా ప్రభుదే విజయం. హల్లెలూయా. ప్రభు తన నోటి నుండి బయలు వెళ్ళిన ఆ వాక్యం అనే ఖడ్గం చేత దుష్టుని వాని అనుచరులను అంతము చేయబోతూ ఉన్నాడు. ఈ లోయ రక్తంతో నింపబడుతూ ఉంది. రక్తపు మడుగులో గుర్రాలు, యుద్ధ రౌతులు స్వారీ చేయబోతూ ఉన్నాయి. ప్రభుని నమ్ముకున్నావా? ప్రభు మీద ఆధారపడుతున్నావా? ఉపవాసం ఉంటున్నావా? వేకునే లేస్తున్నావా? ప్రభు మాట వింటున్నావా? ఆ మాట ఏంది నమ్మిక ఉంచుతున్నావా? అలాగైతే నువ్వు స్థిరపరచబడతావు, నువ్వు అభివృద్ధి చెందుతావు, నువ్వు గొప్ప చేయబడతావు. దేవుడిచ్చే గొప్ప దీవెనలు నీకు, నీ కుటుంబానికి, నీ బిడ్డలకు, వారి విద్యాభ్యాసానికి, వారి చేయి పనులకు, వారి వ్యాపకాలకు సదాకాలము అనుగ్రహింపబడునుగాక. ప్రార్థించుదాం. మా స్తుతులకు పాత్రుడా, మా స్థితులను సంపూర్ణంగా మార్చువాడా, మేము మీకు ఇష్టలుగా నీ తట్టు చూస్తూ, నీ సన్నిధిని గడుపుతూ, నీ మీద ఆధారపడి, నీ యందు మనసు పెట్టిన వారమై నిన్ను మనసుతో నిన్ను హత్తుకొని జీవించినప్పుడు మా పోరాటాలను దీవెనలుగా, మా శ్రమలు కష్టాలను సంతోషంగా, మేలుకరంగా మార్చే దేవుడు. యోధారాజైన యెహోషాపాతు తన జీవితంలో ఇటు గొప్ప అనుభవాన్ని చూశాడు. యోధా ప్రజలు చూశారు, వారు మేళ్లతో నింపబడ్డారు, వర్ధిల్లారు. నాయన నీకే స్తుతులు స్తుతులు స్తుతులు. ఈ ఉదయకాల సమయం ఈ నీ మాటలు ఆలకిస్తున్న బిడ్డలు ఎలాంటి పోరాటంలో ఉన్నారో, ఏ శ్రమలో, శోధనలో ఉన్నారో, నీ బిడ్డలు నీ తట్టు చూసి నీ సన్నిధిని వేడుకొని మేలు పొందువారుగా ఉండటానికి సహాయం చేయండి. ఈ నీ మాటలు ఆలకిస్తున్న ప్రతి బిడ్డను దీవించండి. వారి జీవితాల్లో కావలసిన మేలును మీరు అనుగ్రహించండి. మీరే మహిమ పొందమని, మీ అభిషేకంతో ప్రతి బిడ్డను ఆవరించమని యేసయ్య శ్రేష్టమైన నామంలో ప్రార్థించుచున్నాము తండ్రి. ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము, సన్నిధి, సమాధానం, సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానం నీవు నేను మనమందరం ఎదుర్కొంటున్న పోరాటాలన్నిటి మీద జయమును, నెమ్మదిని, సంతోషమును అనుగ్రహించి
నడిపించునుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.